పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ తెస్తున్నామని వెల్లడి. P4 అనేది గేమ్ చేంజర్ గా మారుతుందని ధీమా. ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికాన్ని నిర్మూలించొచ్చన్న చంద్రబాబు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి, మంత్రులు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ను ప్రశ్నిస్తున్న ఈడీ. లంచ్ తర్వాత రెండో రౌండ్ కేటీఆర్ కు ప్రశ్నిస్తున్న దర్యాప్తు బృందం. హెచ్ఎండీఏను పార్ట్నర్షిప్ గా ఎందుకు చేశారని ప్రశ్నలు. నిబంధనలు పాటించకుండా పౌండ్లలోకి మార్చి మనీ పంపడంపై ఆరా. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా నిర్భయంగా పనిచేయండి. తన శాఖల పరిధిలోని అధికారులను ఆదేశించిన మంత్రి సీతక్క. నిబద్ధతతో పనిచేసి వాస్తవాలను నివేదించాలని ఆదేశం. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి నాదెండ్ల. ఓపీ సేవలు సరిగా అందకపోవడంతో వైద్య సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం. రోగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేయని సిబ్బందిపై మండిపాటు. స్త్రీలు పురుషులకు వేర్వేరుగా ఓపీ సేవలు అందేలా చూడాలని సూచన. మద్యం ధరలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు. రాష్ట్రంలో దాదాపు 60% వాటా ఉన్న యూబీ కంపెనీ బేసిక్ ధర మీద కనీసం 33% అదనపు ధర చెల్లించాలని కోర్టు. లిక్కర్ రేట్లు పెంచాలని ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు. కింగ్ఫిషర్ బీర్ల కొరతను అధిగమించేలా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషణ. సంక్రాంతి రిటర్న్ జర్నీలో కిటకిటలాడుతున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు. ఆదివారం వరకు రిజర్వేషన్లు ఫుల్. సోమవారానికి బుక్ చేసుకుంటున్న ప్రయాణికులు. అవసరాన్ని బట్టి అదనపు బస్సులు పెంచుతున్న ఏపీఎస్ ఆర్టీసీ. పార్వతీపురం మన్యం జిల్లా కొత్తవలసలో ఏనుగుల గుంపు సంచారం. చెల్లాచెదరైన గొర్రెల గుంపు. అడవిలోకి వెళ్లి 30 గొర్రెలు తప్పిపోయాయంటున్న కాపరులు. గజరాజుల సంచారంతో భయపడుతున్న రైతులు. హైదరాబాద్లోని మినర్ హోటల్పై వినియోగదారుడి ఫిర్యాదు. తాను ఆర్డర్ చేసిన ఫుడ్లో పురుగులొచ్చాయని ఆరోపణ. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితులు.